హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని కోరుకుంటాను. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఎంతమంది వరలక్ష్మి వ్రతం చేసుకున్నారో కామెంట్ చేయండి. నేనైతే వరలక్ష్మి వ్రతం చేయలేదండి, ఎందుకంటే నాకు రెంట్ హౌస్లో ఉంటాను కాబట్టి. నాకు రెంట్ హౌస్లో వేసుకోవడం అయితే అస్సలు నచ్చదు. మీరు ఎంతమంది రెంట్ హౌస్లో వేసుకుంటారో ఓన్ హౌస్లో వేసుకుంటారో కామెంట్ చేయండి. నేనైతే ఇక వదిన అయితే వరలక్ష్మి వ్రతం చేస్తుంది, అందుకే వదిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను. ఇక ఆటో అయితే బుక్ చేసుకొని వెళ్తున్నాను. లేట్ అయిపోయింది చాలా. అప్పుడే ఫోన్ చేసింది 3 అయిపోయింది నేను బయలుదేరేసరికి అయితే. అందుకని ఇక ఆటో బుక్ చేసుకొని అయితే వెళ్ళాను. ఇక పిల్లలు అయితే ఇద్దరు, మా కొడుకు అయితే లేడండి. మా కొడుకు అయితే షిరిడి వెళ్ళాడు. అందుకని వాళ్ళిద్దరు పిల్లలని తీసుకొని అయితే వెళ్తున్నాను. వెళ్ళేసరికి అయితే సగం దారిలోనే వండుకున్నారు, చూస్తున్నాను కదా. ఆటో గడుపుకి అయితే అందరికీ నిద్ర వచ్చేస్తుంది, నాకు కూడా మస్తు నిద్ర వస్తుందండి. ఇక సగం దారి దాకా అయితే వచ్చేసినాము. చూడండి, నాకు కూడా నిద్ర ఎట్లా వస్తుంది, కళ్ళు మూసుకోబోతున్నాయి. అసలు అర్థమవుతలేదు ఎక్కడికి వచ్చామనేది. పండుకుంటే కూడా చాలా ప్రాబ్లం ఆటోలల్లో. చాలామంది కేర్ఫుల్గా ఉండాలండి. ఆటో వాళ్ళైతే ర్యాపిడో వాళ్ళైతే చాలా జాగ్రత్త. ఆటో బుక్ చేసుకున్నాక సేఫ్గా తీసుకొచ్చారనే కూడా నమ్మొద్దండి, ఎందుకంటే చాలా ఘటనలు జరుగుతున్నాయి కదా. అందుకని ఇక అన్న వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం. గల్లీ లోపల ఉంటుంది, చూస్తున్నారు కదా. ఆటో అయితే ఇంటి దగ్గరనే ఆపేసింది. ఇక పైకి వచ్చి వీడియో తీద్దామంటే ఇక కుక్ ఉందని తీయలేకపోయినా. అక్కడ మస్తు మరుగుతుందని సతాయిస్తుంది. వెనుకలు అయితే రెడీ అవుతారు. ఇంకా టైం అయితే 5-6 అయిపోయింది. అక్కడనే చూడండి, ఇంకా రెడీ అవుతూనే ఉన్నారు. ఇక మా బుడ్డది అయితే హై చెప్తుంది, చూడండి. హై చెప్పేసాను. మీరు కూడా బ్యాక్ సైడ్ చూస్తారు కదా, అక్కడ అమ్మవారిని లక్ష్మమ్మని అయితే రెడీ చేసారు. ఇక పూజ చేయడమే ఆలస్యం. ఇంకా అక్కడైతే నైవేద్యం అయితే పెట్టలేదండి. నైవేద్యం పెట్టాకైతే మీకు వీడియో అయితే చూపిస్తాను, చూడండి. నా శారీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా బాగుంది కదా అండి. ఇదైతే మీషోలో అయితే 500 ఉంది. ఇదైతే మా ఆడపడుచు అయితే వాళ్ళ కొడుకు పెళ్ళికి అయితే పెట్టింది. ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో చేయండి. ఇవే అండి నైవేద్యం అయితే 9 రకాల నైవేద్యాలు చేసినాము. ఏమేమి వేరే చూసేయండి. ఇంకా అమ్మవారిని అయితే అలంకరించింది మోదిని అయితే. ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో చేయండి. మీ ప్యారెట్లు ఎంత మంచిగా ఉన్నాయి కదా అండి, ఎంత బాగున్నాయి చూస్తున్నారు కదా. ఈసారి కొద్దిగా డెకరేషన్ తక్కువ చేసారు, ఎందుకంటే బడ్జెట్ ఎంత ఉన్నా లేకున్నా మనస్ఫూర్తిగా పూజ చేసిందే అది అమ్మవారికి నచ్చుతుంది. అందులోనే సంతోషిస్తారు వాళ్ళు అయితే. అవునా కదా, కామెంట్ చేయండి. ఇక పూజ అయితే అయిపోయిందని నేను వీడియో తీయలేకపోయినా, చాలామంది వచ్చారని. చాలా మంచి వైబ్స్ వస్తాయండి పూజ చేసినప్పుడు అయితే. ఇక భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి, మేము తిన్నాము. ఇక పిల్లలు అయితే తింటున్నారు, చూడండి. చూస్తున్నారు కదా, పిల్లలు అయితే తినేసారు. మా అత్తమ్మ ఏమంటారు, పూజ అయితే లేచిందండి. ఇలా నచ్చిందా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.